తిరుమల కొండపై మొదటగా నివసించిన వ్యక్తి గురించి ఒక పురాణ కథ ఉంది. ఆ కథలో ముఖ్యంగా భక్తుడు రంగదాసు గురించి చెబుతారు. తిరుమల కొండపై మొదటి భక్తుడు రంగదాసు కథ. పూర్వకాలంలో తిరుమల ప్రాంతం మొత్తం అడవులతో నిండిపోయి ఉండేది. అక్కడ దేవతలు, ఋషులు తప్ప మనుషులు చాలా తక్కువగా ఉండేవారు. ఆ సమయంలో రంగదాసు అనే ఒక గొప్ప భక్తుడు ఉండేవాడు. అతను లార్డ్ వెంకటేశ్వర మీద చాలా భక్తి కలిగి ఉండేవాడు. ఒకరోజు అతనికి ఒక దివ్య సంకేతం వచ్చింది. తిరుమల కొండపైకి వెళ్ళి అక్కడ స్వామిని సేవించు అని దేవుని ఆజ్ఞ వచ్చింది. రంగదాసు వెంటనే అడవుల మధ్యలో ఉన్న తిరుమల కొండపైకి వెళ్ళి అక్కడ నివసించడం ప్రారంభించాడు. ఆ సమయంలో అక్కడ ఆలయం కూడా లేదు. ఒక చిన్న స్థలంలో స్వామి విగ్రహం మాత్రమే ఉండేది. అతను ప్రతిరోజూ పూలు తెచ్చి స్వామిని అలంకరించేవాడు. తులసి పూలతో పూజ చేసేవాడు. ఆ ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచేవాడు. ఇలా చాలా సంవత్సరాలు భక్తితో సేవ చేశాడు. ఆ సమయంలో అక్కడ ఇప్పటికే వరాహస్వామి దేవాలయం కూడా ఉన్నట్టు పురాణాల్లో చెబుతారు. రంగదాసు ఇద్దరు దేవుళ్లను ఎంతో భక్తితో సేవించేవాడు. ఒకసారి అతను పూజ చేస్తున్నప్పుడు దేవతల దర్శనం చూసి ఆశ్చర్యపోయి కొద్దిసేపు పూజను మర్చిపోయాడు. ఆ తర్వాత తన తప్పును గ్రహించి మరింత భక్తితో సేవ కొనసాగించాడు. రంగదాసు చేసిన భక్తి చూసి లార్డ్ వెంకటేశ్వర చాలా సంతోషించాడు. ఆయనకు వరమిచ్చాడు. తర్వాత జన్మలో రాజుగా పుట్టి తిరుమలలో గొప్ప ఆలయం నిర్మించడానికి అవకాశం ఇస్తానని. ఆ తర్వాత జన్మలో రంగదాసు తొండమాన చక్రవర్తిగా జన్మించి తిరుమలలో గొప్ప ఆలయ నిర్మాణానికి కారణమయ్యాడు అని పురాణ కథ చెబుతుంది. ఈ కథలో చెప్పబడింది ఏమిటంటే, తిరుమల కొండపై భక్తితో మొదట నివసించి స్వామిని సేవించిన మనిషి రంగదాసు అని పురాణాలు చెబుతాయి.